ప్రకాశం జిల్లా పోలీసులు ప్రముఖ దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మకి 41A కింద నోటీసులు ఇచ్చి విచారణకి హాజరవ్వాల్సిందిగా రామ్ గోపాల్ వర్మని ఆదేశించగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈరోజు విచారణకి హాజరు కాకుండా నాకు వారం రోజులు సమయం ఇవ్వండి, నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను అంటూ పోలీస్ అధికారులకి ఆయన వాట్సాప్లో సందేశాన్ని పంపించినటువంటి నేపథ్యంలోనే పోలీసులు రామ్ గోపాల్ వర్మకి 4 రోజుల సమయం ఇచ్చి అసలు నిజంగా రామ్ గోపాల్ వర్మ షూటింగ్లో ఉన్నాడా లేదా అనేది ఆరా తీస్తున్నారని, ఒకవేళ గనక రామ్ గోపాల్ వర్మ అసత్యం చెప్పి ఉంటే అతన్ని అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మరో 2-3 రోజుల్లో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పోలీసులు 41A కింద నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు హాజరుగమ్మని కోరగా రామ్ గోపాల్ వర్మ తాను షూటింగ్లో బిజీగా ఉన్నాను, నాకు వారం రోజులు ఇవ్వండి అంటూ ఆయన వాట్సాప్ సందేశం పంపడం. ఇప్పుడు పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మకి 4 రోజుల సమయాన్ని ఇచ్చి అసలు ఇతను నిజం చెప్పారా లేదా అబద్ధం చెప్పారా అనేది ఆరా తీసేటువంటి పనిలో బిజీగా ఉన్నారని, ఒకవేళ అసత్యం కనుక చెప్పుంటే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి సినీ పరిశ్రమలో అనుకోకుండా వెలుగులోకి వచ్చిన వ్యక్తి. 89లో శివ సినిమాతో అతను ఒకసారి ట్రెండ్ సెట్టర్గా మారాడు. అందంగా సినిమాలు తీసుకుంటా, కొత్త కొత్త ఆలోచనలతో సినిమా తీసుకుంటే కొన్నాళ్ళు నిలబడతారు. ఆ బుర్రలో గుజ్జు అయిపోయిన తర్వాత పనికి మంది సినిమాలు వస్తాయి. తర్వాత ఎవరో ఒకళ్ళు అతని బ్రాండ్ ఇమేజ్ని వాడుకోవడానికి ఎవరో ఒకళ్ళు డబ్బులు పట్టి రావడం, ఇతని పేరు వేసుకోవడం, ఏదో సినిమా చుట్టేసి రకరకాల సినిమాలు తీసి పెంట చేసి పడేసాడు. నిజంగానే కొన్ని సినిమాలు మంచి సినిమాలు తీసాడు అతను. అయితే ఇక్కడ ఏంటంటే అతనిలో కూడా ఒక పైశాచిక ప్రవృత్తి ఉంది. ఓకే. అతని సమాజంలో ఈ సమాజాన్ని అతను చూసే కోణం డిఫరెంట్గా ఉంది. తనను తాను చాలా తనను తాను ఏ రకంగా ఊహించుకుంటాడో తెలియదు, కానీ ఒక వికృత పోకడలకి తెరదీశాడు అతను. దురదృష్టం ఏంటంటే అతను అభిమానించే వాళ్ళు ఉన్నారు చాలామంది సినిమా పరిశ్రమలో. ఎందుకంటే అతను శిష్యులుగానో లేకపోతే అతనితోటి కలిసి పనిచేసి అతను అవకాశం ఇచ్చాడేనో, లేకపోతే అతని మెంటాలిటీ చాలా మంచిదని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఇంకా మరి కావాలని అతను బయట ఎలా మాట్లాడుతున్నాడా, తన మిత్రుల దగ్గర చాలా బాగానే ఉంటాడా అనేటువంటిది ఒక సందేహం. మనకు అతనితో ప్రత్యక్షంగా పరిచయం లేదు కాబట్టి. కానీ బయట అతన్ని మాధ్యమాల్లో చూసినప్పుడు అతని వ్యాఖ్యలు కానీ అతని ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఇతను బయట తిరగనివ్వకూడదు, ఎవరికన్నా చూపించండి రా అనేటువంటి లాగానే ఉంటాడు అతను. ఓకే. ఎందుకంటే ఒక మనిషికి ఖచ్చితంగా చింతకు చిగురందం, మనిషికి పొగరందం, అహంకారం అలంకారం, ఇది కొంత పరిమితి వరకు ఓకే అండి. నేను అనేటువంటిది డెఫినెట్గా ఉండాలి. అహం బ్రహ్మస్మి అంటారు. అది పరిమితి దాటిన తర్వాత ఏదైనా సరే పరిమితి లోపల ఉన్నప్పుడు ఏదైనా అందం, తెలుపు అందం మనిషికి తెల్లగా ఈ బోర్డులో ఉందనుకోండి, డోకొచ్చేది మీ ముట్టుకోబుద్ధి, ఇది అంతే కదా, మగోడైనా ఆడవాళ్ళైనా. తెలుపు అనేటువంటి ఒక అందం, మంచి కలర్ ఉన్నాళ్ళు అంటారు. ఆ తెలుపు మరీ తెల్లగా ఏంటి బోర్డు, ఇది థర్మాకోల్ బోర్డులో తెల్లగా ఉండడం ముట్టుకోబుద్ధి వద్దా, ఎవరికన్నా లేదు, ముద్దెట్టుకు బుద్ధి వద్దా. అలాగే ఏదన్నా అతను నేను ఇంతే, ఎవడైతే నాకేంటి, నువ్వు చూస్తే చూడండి, నిన్ను ఎవడు చూడమన్నాడో, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అతను దురదృష్టవశాత్తు అతనితో ఇంటర్వ్యూలు తీసుకుంటారు, మీడియా అతని ఫోకస్ ఉంటుంది. అంటే నలుగురు నడిచే దారిలో కాకుండా దాని ఎదురెళ్ళే వాడికి కొంచెం ఫోకస్ ఉంటుంది. దాన్ని అతను పబ్లిసిటీ కింద మార్చుకుని తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. కొంతవరకు భరించవచ్చు. సరే, నీ సినిమాల వరకు నీ వ్యక్తిత్వాన్ని దాని వరకు పరిమితం చేస్తే ఓకే. సమాజంలో రాజకీయ నాయకులు లేకపోతే కొంతమంది సెలబ్రిటీలు, ప్రముఖులు, వాళ్ళ పట్ల నీ వ్యాఖ్యానాలు, అతని అభిప్రాయాలు అభ్యంతరకరం. గతంలో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని పనిగట్టుకుని టార్గెట్ చేసి తను
ట్వీట్లు పెట్టేవాడు. ఇప్పుడు ఛానల్ క్రితమే. వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలియదు, అది పట్టించుకోలేదు. సినీ పరిశ్రమ కూడా ఖండించలేదు, అతను చెప్పలేదు తప్పయ్యా ఇది, మనందరం సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళం కదా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాలి పెద్దలు. వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ గురించి ఏమంటాడు, ఈ కుక్క ఇప్పుడు పిచ్చి కుక్క ఉందనుకోండి, ఎవరి మీద నేను ఎంటపడుతుంది అనుకో, సరే చీచి అని వెళ్తే మన ఎంటపడద్దేమో అన్న ఆలోచనతో కొంతమంది వదిలేసి ఉండొచ్చు. ఓకే, ముదిరి అదేమైంది, గతంలో 6-7 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారికి మీద ఈ శ్రీరెడ్డి లేకపోతే కత్తి మహేష్ ఇలాంటి వాళ్ళందరూ ఎగబడి ఇష్టమైనట్టు చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడు. ఇతను వెనకాల నుండి డైరెక్ట్ చేసాడు, అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పి డైరెక్ట్గా అమ్మాయి చెప్పింది. అక్కడ ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి నేను ధర్నా చేయమని అతనే చెప్పాడని చెప్పింది. అవును, ఇలాంటి వింత పోకడలో వికృత చేష్టలు అతను చేశాడు. అది కాకుండా కొంతమంది హీరోయిన్లు కానీ అమ్మాయిలతోటి కానీ అతను వ్యవహరించే తీరు, దాన్ని ప్రదర్శించే తీరు బయటికి ఆ వీడియోల ద్వారా అత్యంత జుగుప్సాకరం, అభ్యంతరకరం. ఈ సమాజానికి యువతకి నువ్వేం చెప్పదలుచుకున్నావంటే చూత్తు మానేయండి అంటాడు. అతని వైపు నుంచి నేను ఎవడు చూడమన్నాడు అంటాడు సమాధానం. ఇలాగా దానికి ఎవరికి దగ్గర సమాధానం ఉండదు. దానికి ఎవరన్నా ఏంటండి ఇది అభ్యంతరకరంగా ఉన్నాయంటే నిన్ను ఎవడు చూడమన్నాడు, నిన్ను రమ్మనలేదని నీ కోపమా, ఈ టైప్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళు ఎవరన్నా అంటే కూడా ఇంకో స్టెప్ ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం అన్నట్టు కామెంట్ చేయడం మొదటి. లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీసాడు సార్, అందులో లక్ష్మీ భారతిని పరమ పతివ్రతలో చూపించాడు. అంటే ఆవిడ ఎన్టీఆర్కి ఎవరు కూడెట్టకపోతే అది వచ్చి కూడబెట్టినట్టు అక్కడే చెప్పు తీసుకోవటాల. ఎన్టీ రామారావు ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఏంటి, ఆయన కూడు పెట్టలేదు ఎవరన్నా. ఏంటండి అది, ఇదేదో బాగా చూసినట్టు నా స్వామి అంట ఈ మోక్షానుభూతులు కాల్చుకుని బ్యాచ్ ఏంటండి సార్ హైలైట్ చేస్తా వీళ్ళని కించపరుస్తారు కుటుంబాన్ని. వాళ్ళు ఏదో ఈయన పట్టించుకున్నట్టు రామారావు గారిని వదిలేసినట్టు గాలికి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 2019 తర్వాత కమ్మరాజ్యంలో కడప బిడ్డలంట. ఏంటండి అది, అంటే నువ్వు కులాలు ఏంటి, కమ్మరాజ్యం ఏంటి, కమ్మాలకైనా రాజ్యం ఉంది ఇక్కడ. ఇది అసలు నువ్వు ఎవరి మధ్య విభేదాలు, ఇప్పుడు సపోజు కమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఏటరా బొచ్చిగా అని ఎవరిని తిట్టడంకో, అసలు ఈ ఇష్యూతో సంబంధం లేకుండా ఉన్న కమ్మారికి రెడ్లకి మధ్య గొడవ కింద ఉంటుంది. నీకు పనేటి, పోనీ నేను ఏదైనా తిడదామంటే రాజులు అంటే ఈ కులాల వారీగా విభజించేసి ప్రతిదాన్ని కులం కోణంలో చూడడం మొదలెట్టిన ఉన్న పరిస్థితుల్లో ఎవరన్నా మాలాటోళ్ళు గబక్కని అంటే బుద్ధి లేదా నీకు, ఏం జన్మెత్తావు నువ్వు అని అడగడానికి కూడా లేకుండా ఒక రకమైన సెన్సిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంతా. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను రెచ్చిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇతను వ్యాఖ్యలు చేయొచ్చు, విమర్శ చేయొచ్చు, ఎవరినైనా సరే పరిపాలన బాగోపోయినా లేకపోతే రాజకీయ నాయకులు కొంతవరకు పరిధి దాటకుండా కొన్ని విమర్శలు చేయొచ్చు. ఇతను మరీ ఫోటోలు మార్పింగ్ చేసి, వ్యూహం అనే సినిమాకి ఫోటోలు మార్పింగ్ చేసి అసలు వాళ్ళెవరో చేసిన దాన్ని ఇతను షేర్ చేసి నువ్వేం చెప్పదలుచుకున్నావు వాళ్ళకి కించపరచడం కాదా, నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు గాలి ముండా కొడుకు రోడ్డు మీద తిరిగి పోరంబోకి ఎవడన్నా ఏదైనా చేశాడంటే దానికి ఒక యాప్ట్ ఉంటుంది, అక్కడ పోరంబోకి అది అలా తిరుగుతాడని. నువ్వు పోరంబోకివే, సినీ పరిశ్రమకు సంబంధించి నువ్వు పరమ పోరంబోకివే. నీకున్న స్థాయిని నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన నిన్ను ఆదరించిన దానికి, నేను గౌరవించిన దానికి నీ స్థాయి తగ్గి చాలా గలీజ్గా వ్యవహరిస్తున్నావు. ఆడవాళ్ళ పట్ల నీ అభిప్రాయం కానీ, నువ్వు కొన్ని బయట మాట్లాడడం కానీ చాలా జుగుప్సాకరంగా చేస్తాడు ఇతను. అన్నిటికన్నా సరే కులం గురించి మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఏ రకంగా నచ్చాడు అంటే, డబ్బులు తీసుకుంటే నువ్వు పెంటదనమంటే తింటావా డబ్బులు ఇస్తే, అంతే కదా. అతను డబ్బులు ఇచ్చి ఉంటాడు, నీకు డబ్బులు అవసరం, నీ చేత సినిమా తీయించుకున్నాడు, ఒక నిర్మాత నీతో సినిమా ఎలా తీయించుకుంటాడో అలా నీ చేత ఇవన్నీ చేయించారని అనుకుందాం. వాళ్ళు డబ్బులు ఇస్తే పెంట తింటావు నువ్వు, నేను ఇస్తాను రా డబ్బు, పచ్చిగా ఉన్నా తీసి పెడతాను ప్లేట్లో తిను, డబ్బులు ఇస్తాను అంటే నువ్వు అసలు మధ్యాహ్నం ఎత్తలేదా?
ఇప్పుడు అతనికి కేసు పెట్టారు. సార్ అతను కేసు పెట్టి అతన్ని అసలు 4 రోజులు టైం ఇవ్వటం తప్పలది. ముందు నోరు మూసుకుని రారా అని చెప్పాలి. నువ్వు ఏ రకంగా గొప్పవాడివి, అన్నీ మూసుకుని వచ్చి విచారణకు హాజరవ్వు అని చెప్పాలా. నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఫోటోలు మార్పింగ్ చేసి నువ్వు నీ వాల్ మీద ట్వీట్లు పెట్టావంటే నీకున్న అప్పటి వరకు ఉన్న నీ స్టేటస్, నీకు సెలబ్రిటీ స్టేటస్, ప్రివిలేజెస్ అన్నీ కూడా రద్దు అయిపోయినట్టు ఆటోమేటిక్గా. నువ్వు చాలా దిగజారిపోయి ఒక సైకో బ్యాచ్, పేటీఎం బ్యాచ్ కన్నా అధ్వానంగా తయారైనట్టు. ఒక పేటీఎం బ్యాచ్ 5 రూపాయల కోసం పెట్టినోడు కంటే నువ్వు దిగజారిపోయినట్టు లెక్క. వాడు 5 రూపాయల కోసం పెట్టాడు, వాడు కడుపు కోసం పెట్టాడు. నువ్వు దేనికోసం పెట్టావు? కొంతమంది కొన్ని పనులు వాళ్ళు చేయకూడదు. అదే పని వేరే వాడు చేసిన దానికి కొంత ఒప్పుకోవచ్చు, కానీ నువ్వు నిన్ను అసలు ఒప్పుకోకూడదు. నువ్వు ఆ ఒక్కళ్ళే కదా ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని ఇష్టమైనట్టు మాట్లాడతావు. కాబట్టి అతను తీసుకెళ్ళి, ఇప్పటికే లేట్ అయింది అతను మీద కేసులు పెట్టడం. ఈసారి ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే ముడ్డు పగలు కొట్టాల్సింది, లేదా మెగా ఫ్యాన్స్ అతను తోలు తీసి ఎండేయాల్సింది. ఏ కారణాల చేత ఆగారు, ఇప్పుడు ఆగరు. నీకు దబిడి కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అది పోలీసులు చేస్తారా లేకపోతే ఎవరు చేస్తారో, విచారణ అందంగా సాఫ్ట్గా చేస్తారా, రాడ్ బెండింగ్ చేస్తారా అనేటువంటిది చూడాలి. పోలీసులు కనుక ఇతను రాడ్ బెండింగ్ చేస్తే శబాష్ పోలీస్ అనొచ్చు. ఓకే, ఎందుకంటే ఇతని స్టేటస్ చూసి, ఇతను బల్లికొళ్ళు చూసి వదిలేస్తే మనం ఏం చేయలేం. అది చాలా అన్యాయం చేసినట్టు. ఓకే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనట్టు. ఇతను తీసుకెళ్ళి డ్రాయర్తో కూర్చోబెడితే ఆ ఫోటోలు బయట రిలీజ్ చేయాలి. ఓకే, ఓ మాల్ కూర్చుని పోలీసులు. ఎందుకంటే అది చూసిన తర్వాత ఇంకొకడెవడో, నేను సెలబ్రిటీని కదా, నేనేం మాట్లాడినా చెల్తుంది, నేను ఏదైనా వ్యాఖ్యానించవచ్చు అనుకున్నవాడు ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు. ఓకే, మనం మాట్లాడలేమా, మన ఇష్టం అయినట్టు ఎవరిని పడతాడని? తప్పు కదా అది. నువ్వు సమాజంలో నీకు ఒక స్థాయి ఉంది, నువ్వు ప్రజలకు చిరపరిచితుడివి, నువ్వు మాట్లాడితే ఏంటని ఆసక్తిగా చూస్తారో, నీకు డెఫినెట్గా ఫాలోయింగ్ ఉంది. నువ్వు వాళ్ళందరూ తప్పుడు దారిలో నీ తప్పుడు సందేశాలు ఇస్తుంటే అది నేరం కదా, పెద్ద నేరం. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన దానికంటే అతనికి ఎక్కువ ప్రభావం చూపిస్తే అతను మాట్లాడింది, కాబట్టి అది చాలా పెద్ద నేరం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అతన్ని అసలు సమయం ఇవ్వకూడదు. ఒకవేళ షూటింగ్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు, నేను స్క్వాష్కి వెళ్ళాడు, కొట్టేండి కేసు అన్నట్టుగా, ఎవరు మోసం కలవాయా, నువ్వు అలా కొడతాం కుదరదు అన్నారు. సరే అయితే పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయకుండా చూడమని, అదేదో వాళ్ళతో మాట్లాడుకోమన్నారు. కరెక్ట్గా చెప్పారు వాళ్ళు. అంతే కదా, నీ కేసు ఎవరు పెట్టారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నాకు సమయం ఇవ్వమని అడిగాడు. 4 రోజులు టైం ఇచ్చారు. నువ్వు నిజంగా షూటింగ్లో ఉన్నావా లేదా అని చూసుకుంటారు డెఫినెట్గానే. నీ ముఖానికి షూటింగ్లో ఏమంటాయి, నువ్వు ఏ పని చేస్తున్నావు, ఓకే, నువ్వు చాలా ఖాళీగా కూర్చొని ఉన్నావు, అది నీకు ఏం చేయాలో పాలు పోకుండా తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు షూటింగ్ లేకుండా కనుక నిజంగా అసత్యం చెప్పుంటే రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఇప్పుడు అతనికి ఒక స్టేటస్ ఏడ్చింది కదండి. అతనికి ఎవరో ఒకళ్ళు పరిచయస్తులు ఉంటారో, ఎవరో ఒకళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారో, వాళ్ళు చెప్తారు మాట. ఓకే, చూడనట్టు టైం ఇవ్వండి అని చెప్తారు, రికమెండేషన్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నొప్పి లేదు కదా, రికమెండేషన్ చేసి వాళ్ళకి నొప్పి ఉండదు, వాళ్ళు ఏం అనలేదు కదా అని. ఎవరికి నొప్పి ఉంటే వాళ్ళు ఏమైనా జనం రామ్ గోపాల్ వర్మకి కోటింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఓకే, పోలీసులు తనదైన స్టైల్లో ఇతను ట్రీట్ చేయాలని కోరుకుంటున్నారు. అతను బలుపు తగ్గి చాలా క్రమశిక్షణతో వ్యవహరించాలి, అలా చెయ్యాలి. పోలీసులు అతను దారిలో పెట్టాలని కోరుకుంటున్నారు. వాళ్ళ అమ్మ పెట్టలేకపోయింది, వాళ్ళ ఆవిడ పెట్టలేకపోయింది, వాళ్ళ పిల్లలు పెట్టలేకపోయారు, అతని సహచరులు దారిలో పెట్టలేకపోయారు, అతని నిర్మాతలు అతని దారిలో పెట్టలేకపోయారు. ప్రేక్షకులు కూడా అతను ప్రేక్షకులు సినిమా చుట్టూ మానేస్తే కొంతమంది డైరెక్టర్ మార్చుకుంటారు, బాబు మనం చూడలేదురా బాబు ఫేడ్ అవుట్ అవుతారు. వీళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు. ఆ సువర్ణ అవకాశం కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఆ అవకాశం వచ్చింది. మీరు ఇతను ఇప్పుడు పుల్ల వంకర పొయ్యి తీరుస్తుంది అంటారు. వంకర పుల్ల ఉందనుకోండి, పొయ్యిలో పెట్టిన వెంటనే ఒకలాగే కాలిపోతే సాఫ్ అయిపోద్ది. అలాగే ఇతని వంకర ఈ పోలీసులు తీర్చాలి. ఓకే, సాఫ్ చేయాలి. సాఫ్ చేసి మళ్ళీ నోరిప్తే మొహం 3 మొఖాలు అయిపోద్దని చెప్పాలి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.